రైట్ గా డీటెయిల్స్ చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు జిల్లా ఉంగుటూరులో 2 ఏళ్ల విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విశ్వసనీయతకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అందించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో వాటిలన్నింటిని కూడా మీ మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేయడానికి, అలాగే ఎంతో సంతోషంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మన ఒక పండగ వాతావరణంలో చేసుకుంటే ప్రజల యొక్క కోరిక ప్రకారం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దీనికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో పెన్షన్ ఉంది. ఆ పెన్షన్ ని 2000 నుంచి 3000 చేయాలంటేనే వాళ్ళకి 4 సంవత్సరాల కాలం పట్టింది. అంటే ప్రజలను మోసం చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి దాని గురించి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్ ని 4000, 5000, 6000, 10,000, 15,000 చొప్పున అర్హత ఉన్న వాళ్ళని బట్టి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ లో చెప్పిన విధంగా వాళ్ళందరికీ రాగానే అందించడం. గత ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు ఒక విధ్వంసకర వాతావరణంతో అంటే ప్రజావేదికను కూల్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రారంభించడం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సంక్షేమాన్ని అంటే పెన్షన్ అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనని ముందుకు సాగించడం. అంటే వాళ్ళకి మాకు ఉన్న తేడా అది. అలాగే మనకి తల్లికి వందనం ద్వారా ఆ రోజున కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందేటట్టు చేయటం, అలాగే అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు కూడా ఈ రోజున 20,000 అందిస్తున్నాం. రోడ్ అండర్ బ్రిడ్జిలు అనేక నిర్మాణాల మీద కూడా తొందరలోనే ప్రారంభం కావడం జరుగుతుంది. అమృత్ భారత్ లో భాగంగా అనేకమైన రైల్వే స్టేషన్లని మరి అభివృద్ధి చెందించడం, వందే భారత్ అనేక ఏర్పాటు చేయటం, అలాగే అనేక విమానాశ్రయాలను కూడా మరి పూర్తిగా ఏర్పాటుకి ఒక 10 విమానాశ్రయాలు రెడీ అవడం జరుగుతుంది. తొందరలోనే తాడేపల్లిగూడెంలో కూడా విమానాశ్రయం రెడీ అవుతుంది, శాంక్షన్ అవడం జరిగింది. ఫసల్ బీమా యోజన లాంటివి గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెడితే ఈ రోజున మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫసల్ బీమా యోజన కూడా ప్రజలకి, రైతులకి అందుబాటులో తీసుకొచ్చి మరి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు అన్నదాత సుఖీభావతో పాటు సంవత్సరానికి 20,000 రైతులకి చేదోడు బాతోడుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా, అలాగే ఏదైతే పంచాయతీరాజు దేశంలోనే నెంబర్ 1 గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధ్యతాయుతంగా చేయటం ఇవన్నీ కూడా చాలా సంతోషించే విషయాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2